హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 2 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ బీడీఎస్ కన్వీనర్ కోటాలో ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ మీకు ఆ కాలేజ్ నచ్చి అదే కాలేజ్ లో ఉంటాము అంటే రీటైన్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే ఒకవేళ ఇక్కడ బీడీఎస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి వేరే ఎక్కడైనా సీటు వచ్చి లేదా ఎంబీబీఎస్ సీక్యూలో మీకు థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినా ఈ 2 కేసెస్ లో కూడా మీరు ఈ జాయిన్ అయినటువంటి బీడీఎస్ కోర్సు నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎవరైతే ఫేజ్ 1 లేదా ఫేజ్ 2 ఈ రెండు ఫేజెస్ లో అంటే రౌండ్ 1 రౌండ్ 2 లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఆ సీటు వద్దు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్నట్లయితే ప్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మాత్రమే ఆ సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు నవంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మీ యొక్క సీట్ ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఒకసారి మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గాని ఇచ్చారు అంటే దీని తర్వాత జరిగేటువంటి అంటే మాపప్ రౌండ్ కానీ లేదా స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ ఒకవేళ సీట్స్ మిగిలిపోతే జరిగే తర్వాత రౌండ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాకపోతే ఈ స్టూడెంట్స్ ఒకవేళ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేస్తాము అంటే చేయొచ్చు. అక్కడైతే మీకు అవకాశం ఉంది. కేవలము కన్వీనర్ కోటాలో మాత్రం ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. ఒకవేళ గాని ఈ డేట్ అండ్ టైం దాటిపోయిన తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఎటువంటి అవకాశం కూడా ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు అంటే ఇదే సీట్లో కంటిన్యూ అవ్వాలా లేకపోతే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా అది కూడా ఆలోచించుకోండి. అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అంటే ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు అంటే ముందు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి అదే వెబ్ ఆప్షన్స్ తో మీరు అప్గ్రేడేషన్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్కరు చెయ్యాలేమని భావిస్తూ ఉన్నారు. మీకు ఎవరికి ఏ నోటిఫికేషన్ వర్తిస్తుందో దానికి మాత్రమే రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ జనరలైజ్డ్ గా ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ అంటే అందరికి కల్పిస్తారు. ఎవరికి అవసరమైతే వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇదే పీడిఎఫ్ లో సెకండ్ పేజ్ లో ఈ ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కి ఇక్కడ స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలేజ్ నుండి మీ యొక్క సర్టిఫికెట్స్ మీరు కట్టిన ఫీజు వాళ్ళు ఇస్తారు. అవి తీసుకొని మీ సీట్ క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. బీడీఎస్ క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రాన ఎంబీబీఎస్ లో పార్టిసిపేట్ చేయకూడదా అంటే అలా ఏమీ లేదు. బీడీఎస్ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఎంబీబీఎస్ లో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఎంబీబీఎస్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో జస్ట్ బోర్డర్ లో ఉన్నాము, మాకు ఈ రౌండ్ లో సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చేమో అని ముందుగానే బీడీఎస్ నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ అడగటం కూడా జరిగింది నన్ను. అయితే మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ కన్ఫామ్ అవ్వకుండా మీరు ముందుగానే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ గాని మీకు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా 3వ రౌండ్ లో గాని ఎంబీబీఎస్ సీట్ ఎలాట్ అయితే బీడీఎస్ సీట్ నుండి ఆటోమేటిక్ గా మీరు ఎంబీబీఎస్ కి స్లైడ్ అయ్యే అవకాశం యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. మీరు డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్లి ఇట్లా మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి మాకు రిలీవింగ్ ఇవ్వండి అని బీడీఎస్ కాలేజ్ లో అడిగి మీ సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని ఎంబీబీఎస్ కి వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంబీబీఎస్ సీట్ కన్ఫర్మ్ అవ్వకుండా రిజల్ట్స్ రాకుండా ముందుగానే ఎవరు కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని అనవసరంగా బీడీఎస్ సీట్ ను వదులుకోవద్దని నా రిక్వెస్ట్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు ముందుగానే చెప్తారు మీకు. అలాగే ఈ నోటిఫికేషన్ తో పాటుగా ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. రీటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రిపోర్టెడ్ కాలేజ్ సీట్ అన్నారు. అంటే బీడీఎస్ కన్వీనర్ కోటా రౌండ్ 1 రౌండ్ 2 లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ కానీ బాగా నచ్చి అదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అప్పుడు రీటైన్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాదు మేడం మేము అప్గ్రేడేషన్ కి ట్రై చేసుకుంటాము అనుకుంటే దయచేసి మీరు రీటైన్ ఆప్షన్ కానీ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ ఏది ముట్టుకోవద్దు. మీరు జస్ట్ నెక్స్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలాట్మెంట్ లిస్టు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని అనవసరంగా తెలిసి తెలియక రీటైన్ ఆప్షన్ ఇచ్చారు అంటే ఇప్పుడు మీరు ఏ కాలేజ్ లో ఉంటే అదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అంటే అది ఇంకా ఫిక్స్ అయిపోయినట్లే లెక్క. అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఎవరైతే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారో ఆ కాలేజీకి పైన
మీరు ఫస్ట్ రౌండ్ లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లో ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, మీరు అప్గ్రేడేషన్ కి వెళితే ఆ పైన ఉన్న కాలేజెస్ లో ఎక్కడైనా సీటు వస్తే మీరు 100% వెళ్ళి జాయిన్ అవుతారా లేదా, ఇది ముందుగా నిర్ణయించుకోవాలి. జాయిన్ అయినటువంటి కాలేజీకి పైన కాలేజెస్ లో ఎక్కడ వచ్చినా సరే మేము వెళతాము అనుకుంటే అప్పుడు మీరు అప్గ్రేడేషన్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ రీటైన్ ఆప్షన్ ఇవ్వడానికి సంబంధించి డేట్ అండ్ టైం మెన్షన్ చేశారు. కేవలము ఒకే ఒక రోజు, ఆ ఒక్క రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే టైం ఇచ్చారు. నవంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు మాత్రమే రీటైన్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేట్ అండ్ టైం లోపు గానీ మీరు రీటైన్ ఆప్షన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళినట్లే లెక్క. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మీరు జాయిన్ అయిన కాలేజ్ లోనే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రీటైన్ ఆప్షన్ ఇచ్చి తీరాలి. ఈ రీటైన్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. లేదా మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పేజ్ లోనే లాగిన్ అయ్యి అక్కడ సర్వీసెస్ లో రీటైన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ యొక్క డిక్లరేషన్ ఇవ్వండి. అర్థమైంది కదా. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. క్లియర్. అంతేకాదండి, ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ గాని వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినటువంటి కాలేజీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది, అది ఉండదు. మీకు అప్గ్రేడేషన్ లో ఏ సీటు వస్తే దానికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ చేయండి. యూనివర్సిటీ వాళ్ళు మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు. అలాగే ఈ డౌట్స్ క్లారిఫికేషన్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో. ఆ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.